హాయ్ అండి. నేను మీ అనకాపల్లి అమ్మాయి. మీ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? నేను పురుషోత్తపురం పండగకి అయితే వెళ్ళానండి. పురుషోత్తపురం అంటే మనకి ఎలమంచిలు దాటాకమాట. ఇంకా ఈ పండగ అయితే మా ఆడబడుచు వాళ్ళు కాకినాడ నుంచి వచ్చి అయితే చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ప్రతి సంవత్సరం మమ్మల్ని పండగకి అయితే పిలుస్తారండి. నాకైతే ఈ పండగ మొక్కైతే 4 ఇయర్స్ నుంచి అయితే ఉండిపోయిందండి. వర్షిణిని తీసుకొని వెళ్ళి చీర జాకెట్టు పెట్టి కోడిని కోసుకుంటానని దండం పెట్టుకున్నాను అనమాట. ఆ మొక్క అయితే అట్లాగే ఉండిపోయింది. ఇంక ఈ సంవత్సరం అయితే వర్షిణికి 10th అయిపోయింది కదండి. హాలిడేస్కి సెలవులకి ఇంటికి వచ్చేసింది కదా. ఇంక అందువల్ల అయితే నేను చక్కగా వర్షిణిని తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాను. ఇంకా నేను వెళ్తున్నప్పుడైతే నేను బావ వర్షిణి అయితే వెళ్ళాము. తనుకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అందువల్ల అయితే తనుని తీసుకెళ్ళలేదు. ఇంకా మీకు ఈ గుడి చూసారా? ఇది 3 గుళ్ళండి ఇక్కడ ఈ ప్లేస్లో. తాళ్ళమ్మ తల్లి, గొలమారమ్మ తల్లి, నూకాల తల్లి అండి. మొత్తం 3 దేవతలు పక్క పక్కనే ఉంటాయండి. అసలు ఫస్ట్లో ఉన్నప్పుడైతే కిందన చిన్న గుళ్ళు కనిపిస్తున్నాయి కదండి మనకి, అవే ఉండేవి. ఇప్పుడైతే బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా గుడి ఇంకా చాలా చాలా బాగా అయితే చేస్తున్నారండి గుడిని అయితే. ఇంకా ఈ లోపు అయితే మా బావాలు కోడిని అయితే తీసుకొచ్చేసారు. ఇంకా కోడికి పసుపు రాసి బొట్లు అవి పెట్టేసి ఇంకా తల్లికి అయితే చూసి ఇంకా మొక్కు అయితే తీర్చేసుకున్నామండి. ఇంకా లైన్ అయితే కట్టాము. లైన్ అయితే చాలా దూరం ఉందండి. ఈ ఎండకి ఆ లైను ఇంకా మాకైతే చుక్కలు కనిపించాయి. ఇంకా అమ్మవారి దర్శనం అయ్యేసరికి కష్టం అంతా మర్చిపోతామండి. ఈ లోపు అయితే సంబరం అయితే వచ్చేసింది. ఇంక ఈ సంబరం అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఒక పక్క గుళ్ళోకి వెళ్ళాలి, ఒక పక్క సంబరం అయితే. అసలు అతను చేస్తున్నవి చూస్తూ ఉంటే ఆ హారతి చూసారండి, నోట్లో పెట్టి ఎలా మింగారో. ఫస్ట్ మీరు చూస్తే కనుక ఒకసారి బ్యాక్ ముందుకు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అసలు. అతను ఫస్ట్ అమ్మవారికి కొబ్బరికాయ దిష్టి తీసి తర్వాత హారతి అయితే పెట్టుకొని చక్కగా డ్యాన్సులు అయితే వేశారండి. ఇంకా ప్రతి డ్యాన్స్ కూడా అసలు ఎంత బాగా చేశారంటే ఒక్కొక్క అమ్మవారు అవతారం. మీకు ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఇంకా అయితే కొబ్బరికాయ అయితే ఇప్పుడే దిగదుడుస్తున్నారు. ఇంకా తల్లికి అయితే దిష్టి తీసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి. కొట్టాక అసలు నాకైతే గూజ్ బంప్స్ వచ్చేయండి. ఆ డప్పుల సౌండ్కి అతను అందరికీ దిష్టి తీసి హారతి ఇచ్చి కొడుతున్నారు చూడండి కొబ్బరికాయ. నిజంగానండి 2 కళ్ళు సరిపోలేదు అసలు. ఆ అమ్మవారు ఈ ఈ ఊరేగింపు నైట్కి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అంటండి. జాతరతో ఫుల్లు లైటింగ్తో వస్తూ ఉంటే అసలు 2 కళ్ళు సరిపోవంటండి, అంత బాగా చేస్తారంట. అసలు చూసారండి అతను ఆ తల్లి వేషం వేసుకున్నందుకు 2 కళ్ళు సరిపోలేదండి. అసలు మేము ఎప్పుడు వచ్చినా ఈవినింగ్ పూట వస్తాం, అందువల్ల ఇలాంటివి అయితే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అండి. ఇంకా హారతి బిల్ల చూసారండి నాలుక మీద ఎలా పెట్టుకున్నారో. నిజంగా అమ్మ మహత్యం అండి నిజంగా. అది చూస్తూ ఉంటే నాకైతే ఒళ్ళు అసలు చెప్పలేని మాటల్లో అసలు అమ్మవారిని చూసినట్టే అనిపించింది. ఇంక ఇక్కడి నుంచి అయితే డ్యాన్స్లు అయితే స్టార్ట్ చేశారండి. అమ్మవారి ఊరేగింపుతోని జాతర అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మేమైతే లైన్లోకి అలా స్లోగా లైన్ మూవ్ అవుతుందన్నమాట. ఇంక అందువల్ల దర్శనానికి వెళ్తున్నాము. దర్శనానికి వెళ్ళి వచ్చాక మీకు పూర్తిగా అయితే డ్యాన్స్ అంతా కూడా వీడియో తీశాను, చూపిస్తానండి. ఇంకా ముందు మేము తాళ్ళమ్మ తల్లి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. తాళ్ళమ్మ తల్లికి చీర జాకెట్టు పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకున్నాక ఇంకా గొలమారమ్మ తల్లి గుడికి అయితే పక్కనేనండి, అన్ని 3 కూడా ఒక డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు అన్నమాట. అట్లాగా తాళ్ళమ్మ తల్లికి కూడా చీర జాకెట్టు పసుపు కుంకుమ కూడా ఇచ్చేసుకున్నామండి. తర్వాత నూకాల తల్లికి చీర జాకెట్టు పసుపు కుంకుమ పెట్టి ఆ చీరనైతే ఇంటికి తెచ్చుకున్నానండి. మిగతా 2 అమ్మవార్ల దగ్గర చీరనైతే తల్లికి ఉంచేసాము. తర్వాత ఈ చీర అయితే నూకాల తల్లి దగ్గర పెట్టిన చీర అయితే తెచ్చుకున్నానండి. ఇంకా చూసారా అసలు మేమైతే ఇంకా కొంచెం పైకి ఎక్కేసాం అన్నమాట మెట్లు, అందువల్ల మాకైతే సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఎంత బాగా చేస్తున్నారండి అసలు అమ్మవారు అవతారాలతో. ఇంకా మీ అందరికీ కూడా మా తాళ్ళమ్మ తల్లిని అయితే చూపిస్తాను చూడండి. అసలు డెకరేషన్ అయితే బంతిపూలతో గుడంతా ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అసలు అలంకరణ. ఇంతసేపు మేము నించున్న శ్రమ అంతా కూడా మర్చిపోయామండి తల్లిని చూసేసరికి. అసలు అమ్మ దయ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా మా తాళ్ళమ్మ తల్లిని చూసారా, ఈవిడ కొత్తగా కట్టిన తల్లి అండి విగ్రహం. కింద పాదాలు అయితే ఉంటాయి, కిందన అసలు గుళ్ళు ఉండేవండి, మెయిన్ గుళ్ళు. ఇవి పెద్దవి కట్టారన్నమాట. ఇవి పైన ఇంకా అసలు ఖాళీ ఉండదండి, ఓకేస్తే ఒకరాలరు. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా మేము చూసారా చెమటలు అయితే ఎలా కారిపోతున్నాయో. ఇంకా ఆ గుడి నుంచి ఇంకా పక్కనే గొలమారం తల్లి గుడి, ఇటు నూకాల తల్లి గుడి అన్నమాట.
ఇంకా వర్షిని నేను దర్శనాలకైతే వచ్చాము. బావ అయితే కోడిని పట్టుకొని పక్కకైతే వచ్చి నించున్నారండి. బావ తర్వాత దర్శనం చేసుకుంటానని. ఇంకా నేను వర్షిని అయితే ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చి ముందు దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా గొలమారం తల్లి అండి, ఇదిగోండి అమ్మవారే. ఇంకా గొలమారం తల్లి ఇంకా అక్కడ తాళ్ళం తల్లి దగ్గర డ్యాన్స్ అయితే అయ్యింది కదండి. ఇప్పుడు గొలమారం తల్లి దగ్గర డ్యాన్స్ అంటే ఊరేగింపు ఏంటంటారు నాకు తెలియదండి. వాళ్ళైతే చూసారు ఎంత బాగా చేస్తున్నారో. ఇక్కడైతే మీకు క్లియర్గా ఇంక ఈ పక్కనేనండి మీకు నాగమ్మ తల్లి పుట్ట అయితే ఉంటుందండి. అసలు ఎంత పెద్ద పుట్ట అంటే అసలు ఆ 2 కళ్ళు సరిపోవండి అసలు చూడడానికి నిజంగా. అసలు నేను ఇంత పెద్ద పుట్టనైతే నేను ఎక్కడా చూడలేదండి. అసలు అంత పెద్ద పుట్టకు కూడా అందరూ చాలా బాగా పసుపు కుంకాలు అవి ఇచ్చి పూజ అయితే చేసుకొని వడపప్పు చలివిడి అయితే నైవేద్యం అయితే పెట్టుకుంటున్నారండి. ఇంకా మీకు ఈ డ్యాన్స్ అంతా చూసారో అంటే అమ్మవారు ఒక్కొక్క అవతారం అన్నమాట, 9 అవతారాలు అయితే వేశారండి. నిజంగా ఈ మధ్యలో ఉన్నారు కదండి మహిషాసురుడు, తనతో అయితే మీకు ఆ బిట్ అయితే మిస్ అయింది, కానీ తనతో చేసినప్పుడు అయితే డ్యాన్స్ చాలా బాగుందండి. తను భయపడుతున్నట్టు అమ్మవారు తనని వెంటలు తగిలి సంహరించినట్టు తనని సంహరించినట్టుగా పెట్టారండి. నాకు సారీ చెప్పడంలో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. ఇంకా మేమైతే కిందకి దిగుతున్నాం అన్నమాట. ఇంకా అమ్మవారి దర్శనాలు అయితే చక్కగా అయిపోయి ఇంకా పోతురాజు దర్శనానికి అయితే వెళ్ళాలండి. పోతురాజు దర్శనం కూడా చేసుకొని ఇంకా మా ఆడబొడుచు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనిపించి ఇంకా నేను వర్షిని అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నామండి. మా బావ అయితే ఉంటాడు, కానీ పండగ ఈవినింగ్ కదండి అసలు పండగ, ఈవినింగ్ వరకు మా బావ అయితే ఉంటాడు. ఇంక నేను వర్షిని అయితే వచ్చేస్తున్నాము. ఎందుకంటే మాకు కొంచెం వర్షినికి అయితే చిన్న ఎగ్జామ్ ఉందండి, అందువల్ల మేమైతే బయలుదేరి వచ్చేస్తున్నాము. ఇదిగోండి నాగమ్మ తల్లి పుట్ట. ఇంకా మీ అందరికీ కూడా ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.